తాంత్రికంలోనే రెండు, వామాచారము దక్షిణాచారం రెండు కూడా తాంత్రికంలో భాగాల కింద వివరించారు. అయితే తంత్ర గ్రంథాలలో ఈ వామాచారం దక్షిణాచారం వాటి సంప్రదాయం ఎలా మొదలైందనేటువంటి విశేషాలను వివరిస్తూ క్షీర సాగర మదన సమయంలో సుర వచ్చింది, అలాగే అమృతం కూడా వచ్చింది. సురాపానం చేసినటువంటి వాళ్ళు వామాచారులు అయ్యారు, అమృతపానం చేసినటువంటి వాళ్ళు దక్షిణాచారులు అయ్యారు. ఆ సంప్రదాయం మొదలైంది అని చెప్తున్నారు. మరి నేటి కాలంలో దీన్ని ఎలా సమన్వయించుకోవచ్చు అంటే ఇవాళ రోజుల్లో ఎవరిని వామాచార పరుడు ఎవరిని దక్షిణాచార పరుడు అని చెప్పుకోవచ్చు. క్షుద్రం అనేటువంటి ఒక అంశం కనిపిస్తుంది. మరి దానికి సంబంధించి ఎటువంటి అంశాలను వివరిస్తారు? దీంట్లో ఏమిటంటే వామాచారం దక్షిణాచారం బాగానే ఉంది. ప్రాచీన గ్రంథాలలో చెప్పిన సమయం అప్పుడున్నటువంటి పద్ధతులు చాలా మార్పులు వచ్చినాయి కాలక్రమాన. సుర ఉదయించింది, ఇది ఏమిటా దివ్యపానము అని చెప్పి దేవతలు తీసుకున్నారు. ఇది మాకు కావాలి అని రాక్షసులు బలంతో లాక్కున్నారు, తీసుకున్నారు. వాళ్ళు దానికి అలవాటు పడ్డారు, మద్యపానానికి అలవాటు పడ్డారు వాళ్ళు, రాక్షసులందరూ కూడా. దేవతలు తర్వాత అమృతం వచ్చింది, దాన్ని కూడా తీసుకుందాము కాజేద్దాము అని రాక్షసులు ప్రయత్నించారు. విష్ణువు యొక్క శక్తి వల్ల అనుగ్రహం వల్ల దేవతలు దాన్ని పొందగలిగారు. అమృతపానం చేసి వాళ్ళు సాత్వికులు సత్పురుషులు అయినారు. ఇంకా సురాపానం వల్ల ప్రమాదం ఉన్నది, మనస్సు దాని మీద చాలా దుష్ప్రభావం చూపిస్తుంది అని చెప్పి వామాచారంలో ఉండేటువంటి సురాపానాన్ని సంప్రదాయవాదులు ఎవరూ కూడాను అంగీకరించరు. సరే, అంగీకరించినా అంగీకరించకపోయినా సాధనలు చేసేవాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు అనుకోండి. ఇంకా వామాచారంలో ఇందాక భాస్కర్ రాయల వారిని గురించి కొంత ప్రస్తావించాను. భాస్కర్ రాయల వారు లలితా మంత్రాన్ని ఉపాసించినటువంటి మహనీయుడు, దివ్యశక్తులు సాధించినటువంటి వాడు. వామాచారాన్ని గురించి చెప్తూ ఆయన ఏమన్నాడనంటే, ఒక్క దేవతను ఉపాసించాలి, ఆ దేవత ఇతర దేవాలయాలకు వెళ్ళినా ఇతర దేవతలను స్మరించినా ఈ దేవత యొక్క రూపంగా భావించాలి అన్నాడు ఆయన. ఎట్లా అని అంటే, పొద్దున లేచిన తర్వాత భారతదేశంలో అనేక దేవతలను స్మరించడం అనేటువంటిది మనకు అలవాటు. పొద్దున లేస్తాం, లేవగానే ఏం చేయాలట, ఈ చేయి చూసుకోవాలి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం. సరస్వతిని స్మరించాలి, లక్ష్మిని స్మరించాలి, గోవిందుడిని స్మరించాలి. ఇప్పటికే 3 దేవతలైనారు. లేచిన తర్వాత లేవగానే సూర్యుడికి నమస్కారం చేయాలి, ఎదురుగా సూర్యుడు ఉన్నాడు. ఇంకా సంధ్యావందన మంత్రాలు ఉన్నాయి, ఆ మంత్రాలలో దేవతలు వీళ్ళందరికీ నమస్కారాలు చేయాలి. ఆ తర్వాత అగ్నిహోత్రం చేస్తాడు, హోమం చేసేటప్పుడు అగ్నిదేవుడికి పూజ చేయాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకుండే లోపుగా ఎందరో దేవతలను స్మరించాలి, ఉపాసించాలి. అది కర్తవ్యంలో ఒక భాగం అది. మరి ఎట్లా దీనికి అంటే ఆయన సమన్వయం చేశాడు. చెయ్యండి, శాస్త్ర ప్రకారం చేయాల్సిందే. నీ ఇష్టదేవతను ఎన్నుకో, నీ ఇష్టదేవతను ఎన్నుకొని ఆ దేవతా స్వరూపంగా భావించు. నువ్వు కరాగ్రే వసతే లక్ష్మి, నీకు ఏదో శివుడు ఇష్టం అనుకో, శివలక్ష్మీ దేవతాయే నమః అను, శివ సరస్వతీ దేవతాయే నమః అను, శివగోవిందాయాను శివుడు ఇష్టమైతే, విష్ణువు ఇష్టమైతే ఆ విష్ణువు పేరు పెట్టుకో, ఆ దేవత యొక్క స్వరూపంగా భావించు సర్వదేవతలను. ఇదే వామాచారము అన్నాడు ఆయన. అయితే ఆ మాటకు ఆ అర్థం ఆయన చెప్పాడు, కానీ లోకంలో దాన్ని అంగీకరించలేదు, అది వ్యాపించలేదు. వామాచారం అంటే మందు పుచ్చుకోవటం, మిగతా పనులు ఏదో మద్యం మత్స్యం మాంసం మైదనం ముద్ర ఇవన్నీ అలవాటైనవి అనుకోండి. ఇకపోతే శ్మశానాచారం ఒకటి ఉన్నది. శ్మశానాచారం అంటే శ్మశానంలోకి వెళ్ళి సాధన చేయటం.